డాక్టర్ గారు వచ్చేసి నన్ను అసలు వెహికల్ డ్రైవ్ చేయొద్దని చెప్పారు. టాటా మ్యాజిక్ తీసుకోవాలా, ఎక్స్ప్రెస్ కొత్త వెహికల్ తీసుకోవాలని అడిగితే నేను దాని రెండింటికి డిఫరెంట్ చెప్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజులు అవుతుందండి వీడియోస్ ఏం అప్లోడ్ చేయక. నాకైతే ఫీవర్ వచ్చిందండి, హెల్త్ బాగాలేదు. మీరు బెజవాడ ట్రిప్లో చూసే ఉంటారండి. ఆ రోజు నాకు ఫీవర్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 15 రోజులు అవుతుంది. ఇంతవరకు అయితే నేను ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి. ఆ మధ్యలో ఒక 2 షార్ట్ వీడియోస్ ఏం అప్లోడ్ చేశానండి, అదే వెహికల్ సేల్ గురించి అయితే చేశాను. ఇంతవరకు అయితే అసలు నేను ఏం అప్లోడ్ చేయలేదండి. మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేశాను హెల్త్ బాగోక. మీరు చాలా మంది అయితే నాకు కాల్ చేసినారండి. నాకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది కాల్ చేసి అడిగారండి, అంటే వెహికల్ గురించి అడిగారండి. నేను బ్రదర్ నేను టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ తీసుకోవాలి అనుకుంటున్నాను అడిగారండి. ఎక్స్ప్రెస్ తీసుకుంటున్నా అంటే ఎక్స్ప్రెస్ గురించి అడగటం వేస్ట్ అండి నన్ను. అంటే బండి వెహికల్ వేస్ట్ అని కాదు, మీరు అడిగే క్వశ్చన్ వేస్ట్ అని నేను చెప్తున్నా. ఎక్స్ప్రెస్ విషయంలో డీజిల్ తీసుకోవాలా, పెట్రోల్ తీసుకోవాలని అడుగుతున్నారు. అలా కాదు నేను అడిగేది. ఎక్స్ప్రెస్ సెకండ్ ఛాన్స్ లో నేను టాటా మ్యాజిక్ తీసుకోవాలా, ఎక్స్ప్రెస్ కొత్త వెహికల్ తీసుకోవాలని అడిగితే నేను దాని రెండింటికి డిఫరెంట్ చెప్తా. ఆ వెహికల్లో లాభాలు ఏంటి, లాస్ ఏంటి, ఈ వెహికల్లో లాభాలు ఏంటి, లాస్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరైతే దాన్ని బట్టి బేస్ చేసుకొని నన్ను అడగండి ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే. అంతేగాని డీజిల్ తీసుకోవాలా, పెట్రోల్ తీసుకోవాలని అడుగుతున్నారు చాలా మందికి. ఈ రోజు మన వీడియోలో అయితే నేను చెప్పబోయే కంటెంట్ అంటే ఇదే ఫ్రెండ్స్. మీరు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేసి, వేరే డ్రైవర్కి షేర్ చేసి, ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇన్ని రోజులు మనం వీడియో పెట్టలేదు కాబట్టి మనకి వ్యూస్ అనేవి చాలా డ్రాప్ అయిపోతున్నాయి. మీరు ఈ రోజు నాకు లైక్ చేసినట్టయితే మర్చిపోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరిని నేను బతిలాడి అడుగుతున్నా, లైక్ చేయండి అని. వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి నాకు లైక్ చేయండి. ఈ వీడియోలో నేను ఈరోజు పూర్తిగా మీరు ఏ వెహికల్ తీసుకుంటే మంచిది, మీకు బెనిఫిట్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ఏ వెహికల్లో ప్రాఫిట్ బాగుంటుంది, డీజిల్ మంచిదా, పెట్రోల్ మంచిదా, టాటా మ్యాజిక్ మంచిదా, ఎక్స్ప్రెస్ మంచిదా, నెక్స్ట్ మహేంద్ర సూప్రో మంచిదా అనేది కూడా చెప్తా. మన వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ముందుగా మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నా. మీరు న్యూలీ నన్ను లాంటలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో డెంగ్యూ, టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయండి. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. దోమతెరలు అయితే వాడండి, దోమలు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో. మా సైడ్ అయితే కొంచెం దోమలు ఎక్కువే ఉంటాయండి, పల్లెటూరు కదా. ఇది మీకు చెప్పేది ఏముంది, చూస్తూనే ఉంటారు. నా లొకేషన్ వచ్చేసి ఈ పల్లెటూరు వల్ల, దోమల వల్ల మా చుట్టుపక్కల ఊర్లో కూడా మొత్తం ఫీవర్స్ వచ్చినాయండి, టైఫాయిడ్, డెంగ్యూ. నాకు కూడా అదే వచ్చింది. ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అంటే ఏం జరగలేదు కానండి, ఫీవర్, డెంగ్యూ, టైఫాయిడ్ వచ్చిందండి. దానివల్ల మనకైతే అమౌంట్ చాలా ఖర్చు అయింది. మీరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇదే నేను చెప్పే సలహా మీకు. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చకపోతే పక్కన పెట్టేయండి. ఫ్రెండ్స్, మనం ట్రాఫిక్లోకి వెళ్ళినట్టయితే మీరు ఏ వెహికల్ కొనాలనేది దాన్ని బట్టి, మీ ఒపీనియన్ బట్టి ఉంటుందండి. నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లొకేషన్లో ఉన్న చాలా వీడియోలో చెప్పానండి నేను దీని గురించే. మళ్ళీ నన్ను పదే అడుగుతున్నారని చెప్తున్నా. మీ లొకేషన్లో ఉన్న మెకానిక్ని బట్టి మీరు వెహికల్ తీసుకోండి. ఎందుకంటే మీరు నా లొకేషన్లో వచ్చేసి నాకు టాటా మ్యాజిక్లు అయితే చేస్తారండి. అసలు టాటా మ్యాజిక్ని అవలేలాగా చేసే మెకానిక్లు ఉన్నారు నేను ఉన్న చుట్టుపక్కల ఏరియాలో. సూప్రోలు అంటే అసలు ఇక్కడ మెకానికల్ లేరు, దాని స్పేర్ పార్ట్స్ దొరకు. అసలు సూప్రో వెహికల్ గురించి కూడా ఎవరికి తెలియదు మా చుట్టుపక్కల. అలా వచ్చేసి ఇప్పుడు నేను సూప్రో తెచ్చుకున్నాను అనుకోండి, బండి బాగుంది, మెయింటెనెన్స్ బాగుందని చెప్పేసి అస్తమానం షోరూమ్కి తిరగలేము, అక్కడ చిన్న స్పేర్ పార్ట్స్ వేయలేము. అది కొంచెం ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి నేను టాటా వెహికల్ ప్రొవైడ్ చేసుకుంటాను. మెకానిక్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి, ఏదైనా రిపేర్స్ అయినా చేయించుకుంటారు కాబట్టి. అలాగే సూప్రో మెకానిక్లు చాలా చోట్ల ఉన్నారండి, బాగా చేస్తారు. అసలు ఎట్లుందంటే బండిని తిప్పేసి చేస్తారు, అంత మెకానిక్లు ఉన్నారు. టాటా వెహికల్స్ చేయలేరు, అంటే ఆ చుట్టుపక్కల ఉండరు. అలా అని చెప్పేసి మీరు టాటా వెహికల్ తీసుకుంటే ఇబ్బంది పడిపోతారు. మీ లొకేషన్లో ఉన్న మెకానిక్, మనకు ఫస్ట్ మెకానిక్తోని కొంచెం కన్వీనియంట్ ఉండాలండి. ఎందుకంటే ఆయన అనేది మనకు లేకపోతే, మెకానిక్ అనే వాళ్ళు మనకు అందుబాటులో లేకపోతే మన మాట ఎవరు వినకపోయారు అనుకోండి, బండి ఎక్కడన్నా ఆగినా ఏదైనా చేసినా ప్రాబ్లం ఏంటండి. కాల్ చేసి మాట్లాడాలన్నా, సలహా ఇవ్వాలి కదా ఎవరన్నా. సూప్రో గురించి మేము టాటా మ్యాజిక్ వెహికల్ చేసే మెకానిక్ని అడిగితే అది మనకు తెలియదన్న బండి గురించి అంటాడు. అందుకని కొంచెం తెలిసిన వాళ్ళని అయితే మనకి ఇంటికి చేరేంత వరకు కూడా ఏదో ఒక సలహా ఇస్తారని నా ఒపీనియన్. అలా మీరు మెకానిక్ను ఎంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లొకేషన్లో ఎవరున్నారో దాన్ని బట్టి వెహికల్ తీసుకుంటే చాలా మంచిది మనకైతే. ప్లస్ మనకి చాలా దూరం నుంచి, విదేశాల నుంచి అండి, దూరం అంటే కువైట్ నుంచి, ఖత్తర్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారండి చాలా మంది సబ్స్క్రైబర్ అయితే. థ్యాంక్స్ బ్రదర్, మన వీడియోలు చూసినందుకు మీ అందరికీ. మీరు చూడటమే కాకుండా మనకు తెలిసిన వాళ్ళ డ్రైవర్కి ఎవరైనా షేర్ చేయండి, మనకి ఈ కంటెంట్ ఉపయోగపడేటట్టు ఉంటే. చూసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ చెప్తున్నా. ఆ కస్టమర్స్ కూడా, సబ్స్క్రైబర్స్ కూడా మన అడిగారండి, ఏమనంటే నేను బ్రదర్ ఇట్లా వెహికల్ తీసుకోవాలి అనుకుంటున్నా, ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నా అంటున్నారు. మనం ఏం చెప్తామండి వాళ్ళకి, నాకు ఫోన్ చేసి ఏం అడుగుతున్నారు, టాటా మ్యాజిక్ తీసుకోవాలా, ఎక్స్ప్రెస్ తీసుకోవాలని అడుగుతున్నారు. టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లో డీజిల్ వర్షన్ తీసుకోవాలా, పెట్రోల్ వర్షన్ తీసుకోవాలని అడుగుతున్నారు.
డీజిల్ వర్షన్ ఇంకేడ ఉందండి, ఎప్పుడూ ఆగిపోయింది. వాళ్ళకి ఇది తెలుసు కూడా ఏది తీసుకుంటే మంచిది అంటున్నారు. మనకి వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్ చెప్పుకొని మాట్లాడటం కూడా. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ వర్షన్ లేనప్పుడు తప్పదు, ఇంకా మనం 15 వచ్చినా 16 వచ్చినా 10 వచ్చినా ఎక్స్ప్రెస్ కావాలి అనుకుంటే ఇదే తీసుకోవాలి, పెట్రోల్ తీసుకోవాలి. ఇప్పుడు లైన్లకు వచ్చారండి అందరూ. ఎలా అంటే ఇంతవరకు నేను మా లొకేషన్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నవరం కిరాయికి వెళ్ళాలంటే నేను 7,000 కిరాయికి వెళ్తే బిఫోర్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 5,000 కూడా వెళ్ళారండి. ఏది టాటా మ్యాజిక్ వాళ్ళు 5,000కి వెళ్ళారు. ఇప్పుడు వచ్చేసి 15-16 వచ్చి బండిని వేసుకొని 5,000కి ఎలా వెళ్తారు కిరాయికి చెప్పండి. ఇప్పుడు నాకైతే రీజనబుల్లే, 5,000 కన్నా నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు 22 అవుతుంది. నా దగ్గర ఉన్న టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 22 డీజిల్, ఇది 22 కిలోమీటర్లు వస్తుంది పర్ లీటర్కి. హైవే మీద కొడితే ఇంక నీ తోలే ఓపుకుంటే ఇంక పెరిగిద్ది, మైలేజ్ బరాబర్ చూపించింది మీటర్లో. ఇప్పుడు 15-16 వచ్చే బండి వేసుకొని ఎలా వెళ్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏమో లాస్. ఇప్పుడు మ్యాజిక్ వాళ్ళు ఇప్పుడు ఎక్స్ప్రెస్ తీసుకుని మేము ఏదో బాధపడో ఏదో చేసి తీసుకున్నాం, అడ్డాలోకి పోతే యూనియన్లోకి పోతే చాలా మంది కూడా అరే ఈ బండి ఎందుకు తీసుకున్నాం అని మమ్మల్ని ఎగ్గులు పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఈ డీజిల్ వర్షన్ బంగారం అయింది. మీరు ఏమని అనుకోండి, ఈ డీజిల్ వర్షన్ వెహికల్ బంగారం అయింది. పెట్రోల్ వర్షన్ వచ్చింది కాబట్టి ఏదైనా మనం ముందుకెళ్ళే కొందికి ఒకటి వచ్చినప్పుడు నాకు ఇది ఇది వేస్ట్ అంటాం. తర్వాత 2కి పోవాలంటే 2 ఎందుకు రా బాబు, ఫస్ట్ 1 నేర్చుకోవాలంటాం. అట్లే బేస్ 3 వచ్చినప్పుడు భయపడ్డారు, బేస్ 4 వచ్చినప్పుడు భయపడ్డారు, బేస్ 6 వస్తే బేస్ 6 అంటున్నారు. అంతే పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. కానీ మనం వెళ్ళే వెహికల్తో మనకు అలవాటు అయిపోద్ది, భయమే ఉండదు. బేస్ 6 తీసుకున్నప్పుడు, సెన్సార్ వెహికల్ తీసుకున్నప్పుడు వాము ఇది ఎందుకురా బాబు అని భయపెట్టారు. మంది వెహికల్ తీసుకున్న వాళ్ళు కూడా ఏమో బాధపడ్డారండి. తెచ్చుకున్నామంటే అడ్డానికి వాము ఈవెంట్ తెచ్చిండా, ఈ డబ్బులను బొక్క అంటున్నారు. ఇంకా 4 రోజులు పోతే మీ వెహికల్ అన్ని పక్కన పెట్టుకోవాలి టాటా మ్యాజిక్లు అని. ఎవరు ఎక్కట్లా. అయితే ఒకటే సర్వీస్ పరంగా అయితే ఏమంటారు, టికెట్ సర్వీస్కి అయితే మీరే ఉపయోగపడుతున్నారండి, నేను ఒప్పుకుంటా. టికెట్ సర్వీస్కి అయితే మాకు కొంచెం కన్వీనియంట్గా లేదు, ఎక్కుతున్నారులే. కానీ ఈ సిట్టింగ్లో ఆడండి అక్కడేదో ముగ్గురు ఇక్కడ ఒక ఇద్దరు ఇట్లా డోర్ తీసి వెళ్ళాలంటే కన్వీనియంట్గా లేదు. దానికైతే టాటా మ్యాజికే గొప్ప. మీరు ఒకవేళ ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఒక క్యాష్ ఉంటే నన్ను అడిగితే ఒక 3 lakhs ఉందంటే 3 lakhs బడ్జెట్లో టాటా మ్యాజికే తీసేసుకోండి. ఏది టికెట్ సర్వీస్ చేసుకోవాలంటే కిరాయి పరంగా ఉందంటే టెంపోతో మీరు ఈక్వల్గా దీన్ని మెయింటైన్ చేయాలి. టెంపో ట్రావెలర్ వెహికల్ ఉంటుంది కదండి, దాంతో ఈక్వల్గా దానికి ట్యాక్స్ అంతా దీనికి అంత, దానికి 10,000 దీనికి 7,000, దానికి 12 మంది దీనికి 10 మంది, దాంతో ఈక్వల్గా మీరు దీన్ని మెయింటైన్ చేస్తానంటేనే టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ తీసుకోవచ్చు, చాలా మంచిది. కిరాయిలు కూడా మీకు ఒకసారి పిలిచినప్పుడు రెండోసారి రిపీట్ అయిద్దండి. ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒక కార్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి. నేను చెప్తున్నాను కాదు, ఎవరన్నా ఒకసారి ట్రైల్ వేసి చూడండి. నేను మన వీడియోలో 10 days 20 days తర్వాత ఇదే వెహికల్లో నేను క్యాంపెయినింగ్ చేస్తా, చూడండి మీరు ఎలా ఉంటుంది. అంటే మనకి కంఫర్ట్గా ఉంటుందా లాంగ్ వెళ్తానికి. నేను ఒక్కనే సోలోకి వెళ్ళిపోతాను, సర్వీస్ చేయడం కాదు. నేను ఇంకొక ఎవరినైనా తీసుకొని మామూలుగా దీని మీదే మీకు టూర్లు చూపిస్తూ ఉంటా. ఎందుకంటే యాక్చువల్గా ఆ కంటెంట్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఫ్రెండ్స్, నాకు హెల్త్ బాగోలేదండి. డాక్టర్ గారు వచ్చేసి నన్ను అసలు ఆ వెహికల్ డ్రైవ్ చేయొద్దని చెప్పి, అందుకనే నేను ఈ వెహికల్ రెంట్ తీసేద్దాం అనుకున్నా. తర్వాత మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఈ వెహికల్ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ వెహికల్ చాలాసార్లు అమ్మగానికి కూడా పెట్టాను నేను. మనకి బేరం వచ్చినాక నేను నమ్మలేదు, ఎందుకంటే డబ్బులు అనేవి ఎలాగోలాగా అరేంజ్ చేసేసా. కానీ మరి ప్రాణాలతో చెలగాటం చేయాలంటే చేయలేమండి. అంటే డాక్టర్ గారు నాకు హెల్త్ బాగోదని చెప్పేసి డ్రైవింగ్ చేయొద్దని చెప్పారు. అసలు అంటే ఇక ఎప్పుడు చేయొద్దు బాబు, నువ్వు తోలిన ప్రతిసారి నీకు ఇదే రిపీట్ అయిద్దని చెప్పారు. అందుకని చెప్పేసి నేను మానేద్దాం అనుకుంటున్నానండి. ఈ వెహికల్ అయితే సేల్ పెట్టేద్దాం అనుకున్నాను. ఈసారి అయితే పర్ఫెక్ట్గా ఎవరు వచ్చి అమ్మేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ మనసు మార్చుకుంటున్నాను. ఈ వెహికల్ ఇవ్వాలంటే నాకు మనసు ఒప్పట్లేదు వాస్తవానికి కూడా. ఎందుకంటే 96,000 రీడింగ్ తిరిగింది నా దగ్గరే, ఇంతవరకు వెనక తిరిగి చూసుకోలేదు. ఇది మొన్న రీసెంట్గా టైర్లు వేసానండి. టైర్ చేంజింగ్ కూడా అది రెండు టైర్లే ఫ్రంట్ వేసాను, మీరు చూసే ఉంటారు మన వీడియో లాస్ట్ వీడియోలో. దానికి వచ్చేస్తే మీరు ఒక 3 lakhs బడ్జెట్ ఉంటే 3 lakhs ఉన్నాయండి నా దగ్గర. నేను కొత్త వెహికల్ కొందాం అనుకుంటున్నా. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి మీకు ఎంతమంది. కానీ నేను ఏదన్నా అంటే ఒకటే మాట అంటున్నారండి ఎవరన్నా, ఎందుకు బ్రో అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ నాకు వద్దు. అదే అంత తప్ప సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కుంటే అదే అన్న పాపమా, సెకండ్ హ్యాండ్ వెహికల్ నాకు వద్దు అంటున్నారు. నీ దగ్గర ఈ రోజు 2 లక్షలు ఉన్నాయని చెప్పేసి కొత్త వెహికల్ కొందాం అనుకుంటున్నావు, తర్వాత అప్పు నువ్వు ఆలోచించట్లేదు. ఇప్పుడు వెహికల్ కాస్ట్ వచ్చేసి 6,70,000 అంట టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ పెట్రోల్ వెహికల్. డీజిల్ వర్షన్ వచ్చేసి 80 ఉంది, 85 వెళ్ళిద్దండి స్పీడ్ లాక్. దానికి 70కే స్పీడ్ అంట స్పీడ్ లాక్. అంటే పికప్ తగ్గిపోయింది, టైర్ సైజ్ కూడా తగ్గిపోయింది, చిన్నది వచ్చేసింది. టాటా మ్యాజిక్ టైపే వచ్చింది కానీ గ్లాసెస్ ఇచ్చిండు. అలాంటప్పుడు మైలేజ్ కూడా పెంచుతుంది బాగు కదా. మైలేజ్ అయితే పెరగల, పెట్రోల్ వల్ల పెరగల, డీజిల్ అయితే పెరిగేది ఖచ్చితంగా 24-25 వచ్చేది డీజిల్ అయితే. ఎందుకంటే
తగ్గించినప్పుడు. కాబట్టి టాటా మ్యాజిక్ వచ్చేసి చూడండి మనకు 18, మీరు ఎట్లా చేయించుకున్న 18. మనకైతే ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి నన్ను అడిగారండి 2010 టాటా మ్యాజిక్ మైలేజ్ ఎంత అవుతుందన్న, ఒకసారి నీ దగ్గర ఉన్న వెహికల్ ట్రైల్ ఏమన్నారు. దాన్ని అయితే నేను ట్రైల్ వేసే పని లేదండి, బల్ల గుద్ది నేను స్టాంప్ పేపర్ రాసి ఇచ్చేస్తాను. నాకు 18 అవుతుందని చూపెడతాను. దానికైతే ఇంకెక్కువ అవుతుంది, ఎందుకంటే మనం నోటర్లు కొడతాం, దీనికి నోటర్లు కొట్టడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే హై స్పీడ్ ఇంజిన్ కదండి. నోటర్ కొడితే ఇంజిన్ స్లో అయితే తప్ప బండి పికప్ బెరుగు అయితే ఉరకదు. అదైతే మనకి టాటా మ్యాజిక్ అయితే అది 80, 60 అలా వెళ్తూ ఉంటుంది, అది 65, 70 వెళ్తూ ఉంటుంది. నోటర్ కొడితే ఇంకా స్పీడ్ పెంచుకుంటుందండి. దాంట్లో ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే, ప్లస్ పాయింట్ ఏంటంటే అవి. ప్లస్ మనకి ఏదైనా స్పేర్ పార్ట్స్ కానీ చిన్న చిన్న రిపేర్లు కానీ తొందరగా అయిపోతాయి, అది అందరికీ తెలిసిందే. ఇక 3 లక్షలు పెట్టి అయితే కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళండి 2016, 15 మోడల్ అయితే తీసుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు అప్పు ఉంటుంది కదా, అప్పు లేకపోతే ఇంట్లో పెట్టుకుని 2 రోజులు ఉండొచ్చు. నేను 15 రోజులు బండి దిగలేదండి. వాస్తవానికి నేను చాలా మందికి అయితే అదే మన చాలా వీడియోలో చెప్పాను, నేను మీరు చూసే ఉంటారు. ఏమనంటే నేను 1 తారీఖు నుంచి 9వ తారీఖు లోపు తోలే డబ్బులే ఈఎంఐ కడతా, మిగతా మొత్తం నేను వాడుకుంటాను చెప్పే కదా. నేను 1 తారీఖు నుంచి ఈ రోజు 16వ తారీఖు వరకు కూడా ఒక్క కిరాయికి వెళ్ళలేదండి. నేను బండి మొత్తం ఇంట్లోనే, 2 బండ్లు ఇంట్లోనే ఉన్నాయి. మధ్యలో ఒక కిరాయికి ఏమో మా బామ్మర్ది వెళ్ళి వచ్చిందండి, అవి కూడా నేను హాస్పిటల్లో ఉంటా డబ్బులు అటేజ్ చేసింది అమ్మటే, అవి అటు జరిపోయినాయి. అట్లా రొటేషన్ అయిపోయింది. 15 రోజులు కూడా వెళ్తేనే నాకు వెళ్ళేది. అదే అప్పు లేకపోతే నీకు ఇలానే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. నిన్ను అడుగోళ్ళు ఎవరు ఉండరు, అరిచోళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మన ఎవరు అరవర్లేండి, కాకపోతే ఈఎంఐ కట్టుకోవాలి కదా, మనకే లేట్ అయింది కదా. ఇప్పుడు మనకి చెక్ బౌన్స్ ఉంటాయి, చెక్ బౌన్స్కి ఒక 200 అని అదని ఇదని మొత్తం ఓడీలు పడతా ఉంటాయి. ఆగిపోయినందుకే ఎప్పటికెప్పటికే ఇప్పుడు ఈ నెల ఈఎంఐ ఆగిపోయిందంటే మీరు ఎప్పుడు కట్టినా కానీ క్లియర్ చేసుకోవాలండి, ఓడీలు ఉంచుకోకుండా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ 15,000 ఈఎంఐ పెట్టుకొని నువ్వు 2 లక్షలు కట్టి నీ తలకనొప్పి ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కడతావు. తర్వాత 5 నెలలు, 6 నెలలు కొంచెం చేదిరకపోయింది అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది ఏమనంటే అరే ఇన్ని డబ్బులు కట్టి ప్రాణానికి సుఖం లేకుండా అయింది ఏంటి, ఇన్ని డబ్బులు అనవసరంగా పోతాయా ఏంటి, మళ్ళీ వెహికల్ అమ్మాలనుకుంటారు ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో. మీరు కట్టిన 2 లక్షలు ఎవరెవరో కట్టిన ఈఎంఐ డబ్బులు కూడా రిటర్న్ రావు, ఫైనాన్స్ వాళ్ళు బాగుపడతారు. బండి మీరు కొనుక్కున్నోడు కూడా, మీరు అమ్మినోడు కూడా వాడేం బాగుపడ్డండి, అంటే బాగుపడ్డంటే మేలు పడ్డాని. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ అయిపోయింది, ఆయనకి సెకండ్ హ్యాండ్ వెహికల్ వచ్చిందని ఆయన ఫీలింగ్ ఉండదు. ప్లస్ తిరిగిన వెహికల్ యూజ్డ్ వెహికల్ కాబట్టి ఆయనకే కొంచెం అంత ఫీలింగ్ ఏముండదు. ఎవరు బాగుపడుతున్నారు, ఫైనాన్స్ వాళ్ళు బాగుపడుతున్నారు. 3 లక్షలు ఉంటే 3 లక్షలు మ్యాజిక్ తీసుకోండి. సెకండ్స్లో మనకి బోల్డ్ మ్యాజిక్లు అవైలబుల్లో ఉన్నాయి. ఆ 3 లక్షలు తీసుకొని మీరు స్కూల్కి పెట్టుకుంటారు, ల్యాండ్ సర్వీస్ తిప్పుకుంటారు, టికెట్ సర్వీస్ ఏమైనా చేసుకోండి. లేదు పర్టికులర్గా నాకు వచ్చేసి కిరాయిలు ఏమున్నాయి బ్రదర్, నాకైతే ఖచ్చితంగా నేను కిరాయిలకి వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళు అయితే ఎక్స్ప్రెస్ బెనిఫిట్, మీకు ఇది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. మీరు మ్యాజిక్ కొంటే అసలు మీరు డ్రైవ్ చేయలేరు, మీరు తిరగలేరు కూడా. ఎందుకంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు, అదే మనకు కువైట్, నెక్స్ట్ వచ్చేసి ఖత్తర్ ఏదో చెప్పారండి, ఈ లొకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు కార్లలో తిరిగి ఎక్కడికి వచ్చి మ్యాజిక్ వేసుకొని ఈ 4 గేర్లు వేసుకొని పోవాలంటే అసలు పోలేరు. మీకు ఇదే బెస్ట్ ప్లస్ పాయింట్. నన్ను అడిగితే కిరాయిలు తిప్పుకోండి, సర్వీస్ చేద్దామంటే కొంచెం ఇబ్బంది. యాక్చువల్గా అయితే సర్వీస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎంత పిచ్చి అంటే సర్వీస్ చేయడంలో ఉన్న ఆనందం అసలు నాకైతే ఎక్కడా దొరకదు. ఇక్కడ ఎక్కించుకొని దింపడం, ఆ సాంగ్స్ పెట్టడం, అలా ప్రిపేర్ అయిపోయి ఆ మైండ్ సెట్తో నేనైతే టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్ నేనైతే. కానీ ఇది కొనగానే సర్వీస్ వెళ్ళాలంటే అసలు నాకు చికాకులు అవుతుంది. ఒక రోజు కూడా సర్వీస్కి అయితే నేను వెళ్ళలేదండి. ఒక 2 రోజులు 3 రోజులు పోయినా అంతే. ఇది వెహికల్ కొన్న ఫస్ట్లో 3 రోజులు పోయినా, ఏది వెహికల్ నా దగ్గర ఉంది నేను కొనుక్కున్నా అని ఉంటుంది కదా ప్రౌడ్గా, జనాలకు తెలియాలి, అడ్డాలో చూపించుకోవాలి అన్నది ఒక ఆత్రుత ఉంటుంది కదా. ఆత్రుత కోసం అయితే నేను ఒక 3 రోజులు వెళ్ళినా. 3వ రోజు నుంచి తెల్లారికి పబ్లిసిటీ అయిపోయింది అనమాట, పలానా వ్యక్తి దగ్గర వెహికల్ ఉందని. నేనున్న లొకేషన్లో చుట్టుపక్కల కనీసం ఒక 30 కిలోమీటర్లు వెళ్తే అండి ఒక 100 వెహికల్స్ ఉంటాయి. టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లో ఒక 100 ఉంటాయి. ఏది నేనున్న లొకేషన్లో ఒక 30 కిలోమీటర్లు అటు వెళ్ళిపోతే వాళ్ళు అయితే ఇటు రాలేండి సర్వీస్కి. నేను అటు సర్వీస్ చేయాలంటే టికెట్ సర్వీస్ ఆల్ రూటే వెళ్ళాలి. 100 వెహికల్స్ ఉంటే అక్కడ నుంచి కూడా 100 వెహికల్ కాదని కూడా నాకు కిరాయిలు వచ్చిన రోజులు ఉన్నాయి. ఒకసారి నన్ను పిలిచిన వాళ్ళు అదే లొకేషన్ చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచారు. సర్వీస్కి అయితే కొంచెం కష్టంగా ఉంది, కానీ కిరాయికి అయితే పర్లేదండి, బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మెకానిక్ని ఎంచుకోండి, మీకు అందుబాటులో ఎవరుంటే వాళ్ళని చూసుకోండి. అంతేగాని లేదులే నాకు ఇదే కావాలి, మెకానిక్లు ఏమున్నారు షోరూంలో ఉందనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే షోరూంలో కూడా ఎవరినెవరైనా తీసుకొచ్చి పెడతారండి, అంత ఎక్స్పర్ట్స్లు ఏమి లేరు మనం అనుకుంటున్నాం. కానీ ఇది వరకు టైపు వాళ్ళు ఎంత 4-5 నెలలు ట్రైన్ అంటున్నారు, ఆ తర్వాత వచ్చేసి డైరెక్ట్గా చేసేస్తున్నారు. వాళ్ళకి కూడా ఏం తెలియట్లేదు. ఏదన్నా అంటే A to Z అన్నీ ఉంటున్నాయి. మాట్లాడితే ఇప్పుడు ఇది ఒక నేర్చారు, సిస్టమ్ పెట్టడం, రీజనరేషన్ చేయడం, కోల్డ్ పడ్డాయి, అరేంజ్ చేసినాం అంటారు, అంతే తప్ప పూర్తి ప్రాబ్లం అయితే అసలు తెలియదు. నేనున్న లొకేషన్ అయితే అసలే తెలియదు మెకానిక్లకి, వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేరో తెలియదు. వాళ్ళు చూసినా బాధపడ్డా, నేనైతే బాధపడ్డాను. ఎందుకంటే నేను ఫేస్ చేసే కాబట్టి. నా దగ్గర ఉన్న మా ఫ్రెండ్ ఒక ఆయన వెహికల్ తీసుకొని నరకం చూసిండు, నరకం అంటే నరకం. ఆ సిచ్యువేషన్ మీకు కనుక ఎక్స్ప్లెయిన్ చేసినంటే మీరు టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ ఉంటారు ఎవరు కూడా. అందుకని దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను కొన్ని వీడియోలో కొంచెం చెప్పానండి షార్ట్లుగా. సార్ చూడండి మన పాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. 150 కిలోమీటర్ల చుట్టుపక్కల సూపర్ వెహికల్ అంటే కూడా తెలియదా లేదు కూడా, ఆ టైప్లో ఉంది నాకు.
కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే దానికి మెకానిక్లు ఉంటారు. అది బాగుందండి, చక్కగా ఏసీ ఇచ్చిండు సుప్రోకి, సెంటర్ ఇంకా ఫ్యూచర్లో సెంట్రల్ ఏసీ వస్తుందంట. దానికి చూడండి అప్డేట్ వర్షన్ మీకు. ఎందుకనంటే టాటా మ్యాజిక్ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు కొత్త బండ్లే తీసుకుంటున్నారు. కొత్త బండి తీసుకోవాలంటే ఏం చేస్తున్నారు, టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ తీసుకుంటున్నారు, అది కూడా పెట్రోల్ వర్షన్ తీసుకుంటున్నారు. నా కళ్ళ ముందు కూడా జరిగింది, నేను చూసాను. ఎందుకంటే లైవ్లో మనకే పోటీకి వచ్చిన ఒక పర్సన్ వచ్చేసి టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ తీసుకుంటున్నాడు, డీజిల్ వర్షన్ కాదు పెట్రోల్ వర్షన్ తీసుకున్నాడు. ఆయన ఏం చేస్తాడో ఇప్పుడు పోటీకి అయితే తగ్గించి మనకన్నా తగ్గించిపోలేడు, ఆయన వల్ల కూడా కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నవరం కిరాయి అన్న కదండి, ఇప్పుడు 5,500కి ఆయన బొమ్మనండి పడిద్ది అని చూద్దాం. 16 మైలేజ్ వేసుకుని ఏ రకంగా వెళ్తాడు, ఎలా వెళ్తాడు నేను చూస్తాను. నేను వెళ్తా 5,000కి వెళ్తా, మనకు వచ్చేసి 180 కిలోమీటర్సే ఉంటుందండి ఇక్కడ నుంచి. 180 360 కిలోమీటర్లు నేను చిల్లర వస్తుంది. అంటే నేను వెళ్ళి వచ్చేస్తా, 180 కూడా చెప్తున్నా, నేను వెళ్ళి వచ్చేస్తా. ఆయన రాడు కదా, ఈ రోజు నేను తగ్గించిపోతే ఆయనకి ఎక్కడో ఫైర్ అయ్యిద్ది, ఎక్కడ ఫైర్ అయిద్దో కూడా తెలియదు మనకైతే. నేనైతే అదే టైప్లో చేస్తాను, తగ్గించేది ఫోన్లే కానండి. యాక్చువల్గా ఇది వరకు ఉన్న కిరాయిలకే పోతాను నేను. పెట్రోల్ వెహికల్ వాళ్ళు ఇప్పుడు టాటా మ్యాజిక్లో ఇప్పుడు వాస్తవానికి అప్డేట్ అయిపోతున్నారండి అందరూ. మీరు వినొచ్చు, ఎక్కడన్నా మీ లొకేషన్లో ఉందో లేదో తెలియదు కానీ మా లొకేషన్లో అయితే టాటా మ్యాజిక్లు ఇది వరకు ఎతికారండి. ఇప్పుడు సీజను బండ్లు దొరకట్లేదు, టైట్ అయిపోయినాయి అన్నారు. కానీ ఇప్పుడు బోల్డ్ బండ్లు ఉన్నాయి. అసలు ఎవరు కూడా ఏదంటే అన్న కొత్త బండి తీసుకుంటున్నాం అన్న, ఎక్స్ప్రెస్ తీసుకుంటున్నాం అన్న, మా అడ్డాలో 2 బండ్లు వచ్చినాయి అన్న, మేము కూడా తీసుకుంటున్నాం అన్న. ఎక్స్ప్రెస్ ఏది డీజిల్ లేదు కాబట్టి పెట్రోలే తీసుకోవాలి, ఎక్స్ప్రెస్ ఏది డీజిల్ కావాలి, డీజిల్ లేదు కాబట్టి పెట్రోలే తీసుకోవాలి. తప్పట్లేదు, పెట్రోల్ తీసుకోండి, పెట్రోలే నడిపించండి. డీజిల్ ఉన్న వాళ్ళు మట్టుగా బంగారం అనుకోండి. రీసెంట్గా నాకు ఒక పర్సన్ కాల్ చేసినప్పుడు నేను చెప్పా, అప్పుడు అంటే నాకు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వెహికల్ సేల్ చేద్దాం అనుకున్నా. అసలు కొంచెం అయితే గట్టెక్కినాయి, దేవుడి వల్ల పర్లేదు, ఇంకొంచెం ఉంది, దానివల్ల అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదులేండి, ఇప్పుడప్పుడే తీసాను. అయితే నేను ఫోన్ చేసినప్పుడు ఇలా చెప్పా, బ్రో నా వెహికల్ వచ్చేసి మొత్తం 7 lakhs పడుతుంది, నీకు కంటిన్యూ ఫైనాన్స్ మీద అని చెప్పా. కొత్త బండి వస్తుంది కదా అని అంటాడు. కొత్త బండి వస్తుంది అంటే ఈ బండి కొత్త బండి అంత తెలుసు అండి. క్యాష్ పెట్టుకున్నప్పుడు టాటా మ్యాజిక్ పెట్రోల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి 6,80,000 90,000 చెప్తున్నారు, డిస్కౌంట్ కాకుండా. ఈ పెట్రోల్ డీజిల్ వర్షన్ వచ్చేసి నేను కొన్నప్పుడు 7,80,000, మీకు తెలియట్లేదు, ₹1,00,000 అప్పుడు ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు తగ్గిందని చెప్పేసి 7 లక్షల కొత్త బండి కంటే ఎక్కువైతుందిగా అంటున్నారు. నువ్వు 6,80,000కి నువ్వు 1,50,000 కడుతున్నావు, లేదా ₹1,00,000 కడుతున్నావు. నీకు 5,80,000 ఫైనాన్స్ చేస్తే 3 లక్షలు వడ్డీ పడితే మళ్ళీ 10 లక్షలు అయింది. ఇవన్నీ చూసుకోకుండా ఆ పర్సన్ వచ్చేసి, అది కాకుండా ఇంకో డైలాగ్ వేసిండు నాకు వచ్చేసి. తను వచ్చేసి ఏమనంటే పెట్రోల్ వెహికల్ డీజిల్ వెహికల్ రావట్లేదని చెప్పేసి ఇంత రేటు చెప్తున్నారా అన్నాడు. అలా అయితే నేను ఎప్పుడు ఉంచుకోలేదండి, నేను కూడా అమ్మితే కొనలేను అని చెప్పేసి ఈ వెహికల్ అయితే నేను ఉంచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ వెహికల్ రావట్లేదు కాబట్టి అమ్మితే నా వల్ల కాదు, నేను కొనలేను ఈ బండిని, కష్టమో నష్టమో దీంతో అడుగుదాం అనుకుంటున్నా. నాకైతే మా బామ్మర్ది డ్రైవర్ ఉన్నాడండి, నాకైతే హెల్త్ బాగాలేదు, డ్రైవర్ అంటే డ్రైవ్ చేయొద్దని చెప్పారు. నేనైతే ఇప్పట్లో అయితే వెహికల్ ఎక్కను, మా బామ్మర్దిని కిరాయి వచ్చిన ప్రతిసారికి ఆయన్నే పంపిస్తా, లేదా ఇంకో డ్రైవర్ని నేనే తయారు చేసుకుంటా. తయారు చేసి పంపించడం తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదు. బండి కనుక అమ్మినం అంటే మళ్ళీ అయితే మనం కొనలేము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో ఇక్కడితో ముగిద్దాం అనుకుంటున్నా. మీరు మన వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు పదే వేడుకుంటున్నాను, ఎందుకంటే 15 రోజులు మనం వీడియో పెట్టకపోవడం వల్ల మనకు వ్యూస్ డ్రాప్ పడిపోయింది. మీరు ఒక లైక్ చేస్తే నాకు మళ్ళీ మోటివేషన్గా ఉంటుంది. మీరు కనుక మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కాల్ చేయండి, నేను చెప్తా. ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడతాను, ఎందుకంటే మనం సాటి మనకు సహాయంగా చేసేది నేను మాట సహాయంగా చేసేదండి. ఒకసారి అడగండి, ఒక 100 మాటల్లో నా మాటలు ఒక 30 ఉంటాయని మీకు పని చేయవచ్చు. నేను 100% చెప్పిన దాంట్లో 30% అని పని చేయొచ్చు కదా, ఒక 70% పని చేయకపోయినా. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే కాల్ చేయండి, నేను ఖాళీగా ఉంటే మీకైతే మాట సహాయం చేస్తాను. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, విజిట్ అగైన్.